మహారాష్ట్రలో కొత్త సీఎం ఎంపికపై కసరత్తు స్పీడప్ చేసింది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగానే కూటమి ముఖ్య నేతలను హస్తినాకు పిలిపించింది. అయితే ఫడ్నవీస్ వైపే బీజేపీ మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ కు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే షిండేకే ఛాన్స్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్నారు. మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక ఎపిసోడ్ హస్తినకు చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఎన్డీఏ కూటమి నుంచి కొత్త సీఎం ఎవరు అవుతారన్న దానిపై హైటెన్షన్ నడుస్తుంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపిందని, ఆయనకు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఓకే చెప్పారని జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు సీఎం కుర్చీపై శివసేన చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే మెట్టు దిగడం లేదని తెలుస్తోంది. బీహార్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా జేడీయూ నేత నితీష్ కే సీఎంగా ఛాన్స్ ఇచ్చారని, మహారాష్ట్రలో కూడా అదే ఫార్ములా పాటించాలని షిండే మద్దతుదారులు పట్టుబడుతున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఫడ్నవీస్, అజిత్ పవార్, షిండే ఢిల్లీ వెళ్లారు. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకే వారు వచ్చారని, రాజకీయాల కోసం కాదని కూటమి వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో షిండే, ఫడ్నవీస్, పవార్తో సమావేశమై మంత్రివర్గాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని, వారి సమావేశం తర్వాత ప్రకటన వెలువడొచ్చని ప్రచారం జరిగింది. మరోవైపు ముగ్గురు నేతలు మళ్లీ రాత్రికే ముంబైకు బయలుదేరతారని, మంగళవారం బీజేపీ అగ్రనేత అమిత్ షా ముంబైకి వెళ్లి నేతలతో చర్చించుచున్నారని వార్తలు వచ్చాయి. కాగా ఫడ్నవీస్ను సీఎంగా చేసేందుకు శివసేన, ఎన్సీపీ ఓకే చెప్పాయని వార్తలొచ్చాయి. ఫడ్నవీస్ సీఎంగా, షిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే ఫడ్నవీస్ను సీఎం చేయడంపై తమతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని, ఇంకా సీఎం పేరును తమ పార్టీ అంగీకరించలేదని శివసేన నేతలు అంటున్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ 2 రోజుల క్రితం తమ పార్టీకి చెందిన కొత్త ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అక్కడ ముఖ్యమంత్రి పదవిపై చర్చించారు. అయితే బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర తదుపరి సీఎం కావడానికి వారు మద్దతు తెలిపారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే షిండే వర్గం ఎమ్మెల్యేలు మాత్రం సీఎంగా ఏక్నాథ్ షిండే ఉండాలని కోరుకుంటున్నట్టు సమాచారం. లాట్లీ బ్రాహ్మణ్ యోజనను సీఎం ఏక్నాథ్ షిండే ప్రారంభించారు. ఇది మహాయుతికి మంచి ప్రయోజనం చేకూర్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.